ఫెంగల్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బలంగా ఈదురుగాళ్లు వీస్తున్నాయి. వర్షం లేకున్నా కారు మబ్బులు కమ్ముకోవడంతో జిల్లా రైతాంగానికి దిగులు పట్టుకుంది. 4,34 ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలు శ్రమించిన తమకు పంట చేతికి వచ్చే సమయానికి తుఫాను ఏం చేస్తుందోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వరి సాగు చేసుకుని పంట పొలాల నుంచి మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఫంగల్ తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లా రైతాంగాలకి ఆందోళన కలిగిస్తుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఖరీఫ్ సంబంధించి కోతలు అదేవిధంగా నూర్పులు అవుతున్న ఈ సమయంలో ఫంగల్ తుఫాను 29వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఉంటుందని ఈ క్రమంలో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే రైతులకు సంబంధించి వరి కోతలు అయ్యావో వరి కోతలకు సంబంధించి తమ ధాన్యాన్ని భద్రపరచుకోవడం విషయంలో పూర్తిగా కుప్పలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోత కోసిన తర్వాత సుమారు 5 రోజులు 6 రోజులు వరిని ఎండబెట్టిన తర్వాత అది నూర్పు తీసే పరిస్థితి ఉంటుంది. అయితే తుఫాను వస్తుందని క్రమంలో ఇప్పటికే మనం చూసుకుంటే విజువల్స్లో పూర్తిగా వాటర్తో మునిగిపోయిన ఆ పొట్టలతో ఉన్న ఆ వరిని కూడా కుప్పల్లో పెట్టే పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా, చూసుకుంటే ఈ ఏడాది పంటలు బాగా పండేవి. ఇప్పుడు తుఫాను ప్రభావం వల్ల ఎంతవరకు నష్టం ఉంటుంది సార్? నమస్తే సార్, అది శ్రీకాకుళం జిల్లా ఇబ్రహీంబాద్ సార్, హెచ్ఎల్ మండలం సార్. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయేసరికి కూడా పంటలు బాగానే పండాయి సార్. పంటలు పండిన టైంకి కోతలు కోసి దెబ్బలెట్టిన టైంకి మాకు ఈ తుఫాను మాకు వాళ్ళ ఇబ్బంది అవుతుంది. చేలు కోసిన 3 రోజులైనా 4 రోజులైనా గాలి దెబ్బలు పెట్టుకుని ఇబ్బంది చేస్తుంది. మరి వర్షం వాతావరణం నిన్నటికి కొద్దిగా మాదిరిగా ఉండేది, ఈ రోజుకి ఇప్పటికిప్పుడు బాగా మారిపోయింది. పొలాల జనాలు పావల వాట కోతలు అయినాయి, 30 వాట అవ్వలేదు సార్. ఇంకా ఈ కోతల చిన్న చిన్న సినికుల వల్ల ఆందోళన గురి అయిపోయి పెద్దలు రైతులందరూ పొలాలు అంటుండే దెబ్బలు ఎట్టుకుని గాలి దెబ్బలు ఎట్టుకుంటున్నాం సార్. మరి దీనికి అంతకన్నా మరి మేము చేయలేము సార్. మనం చూసుకుంటే జనరల్గా కోతలు కోసిన తర్వాత చేన్ని ఆరబెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కోతలు కోసి? 10 రోజులు ఆరి, వారం రోజులు 10 రోజులు ఆరితే మాకు మంచి రైతుకి ధాన్యం వచ్చి ఎండితే మాకు ముక్కవు. ఇది మొక్కకు ఆరక ముందే 4 రోజులు 3 రోజులకి దెబ్బలు ఎట్టేస్తాను వర్షం కారణం వల్ల. అది ఏటవుద్దని మేము జడిసిపోయి ఎడతాను సార్. అది గాలి దెబ్బలాగా 2 వేసి మోపులు ఎడతాను సార్. పెద్ద దెబ్బలు అయితే మళ్ళా ఇబ్బందికరం వస్తుందని మాకు. వాటికి మేము చిన్న చిన్న దెబ్బలు పెట్టుకుని బాధపడి రైతులు పొలాలంటే గురి అవుతున్నాం. ఇప్పుడు నూర్పులు ముడిచిన పొలాలు కూడా కొన్ని ఉన్నవి. నూర్పులు ముడిచిన పరిస్థితుల్లో ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి ఏమైనా ప్రభుత్వం? మరి ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ఒకళ్ళు నూర్చిచ్చే వర్షం ఉండిపోతే ప్రభుత్వం మటు దీనికి చర్య తీసుకొని కొనుగోలు చేయాలి. అది మనం చూసుకుంటే ఏదైతే వరిసేళ్ళకు సంబంధించి కోతలు అయిన తర్వాత 10 రోజులు ఆరబెట్టే పరిస్థితి ఉండంటున్నారు. అయితే ఆరబెట్టక ముందే ఏదైతే తుఫాను ప్రభావం 3 రోజులు కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ఆందోళన చెందుతున్న రైతులు మాత్రము అబరాగోబరాగా అయితే కుప్పలు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు అన్నాలైంది కోసి 4 రోజులు అయింది సార్. ఇప్పుడు మరి కుప్పలు పెడుతున్నారు కదా, పర్వాలేదా? వాతావరణ పరిస్థితి బట్టి పెట్టవలసి వస్తుంది. దీనివల్ల కొంచెం ధాన్యం రంగు మారే పరిస్థితి ఉంటుంది. అయినా ప్రభుత్వం స్పందించి దీనికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి ప్రాధాన్యపడుతుంది. అంటే ఇప్పుడు కూళ్ళు కూడా పరిస్థితి దొరికింది కూడా పెరిగింది. ఎవరి ద్వారా చేసుకున్న కారణంగా కూళ్ళు కొరత కూడా ఉంది, కూలి వాళ్ళ కొరత కూడా ఉంది. దాని కారణంగా ఎవరి ద్వారా చేసుకుంటున్నారు వాళ్ళకి 100 ఇవ్వాల్సిన దగ్గర 200 ఇవ్వాల్సి తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఈ విధంగా కోసిన వెంటనే కుప్పలు పెట్టడం వల్ల ఏమైనా ధాన్యం పోయే అవకాశం ఏమైనా ఉంది? రంగు మారుద్ది. తడితో తేమంతా ఆటోమేటిక్ రంగు మారిపోద్ది. రంగు మారిపోతే గిట్టుబాటు ధర ఎవరు మిల్లర్ల దగ్గరికి. దానికి ప్రభుత్వం స్పందించి ఏదో తగు చర్యలు తీసుకోవాలి. ఇది ఇక్కడ చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే 2,30,000 ఎకరాలు అయితే వరి సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది గత ఏడాదితో మనం పోల్చుకుంటే ఈ ఏడాది కూడా వరి సాగు బాగా వచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం చూసుకుంటే 8,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది ఈ ఏడాది జిల్లా నుంచి వస్తుందని అంచనా చేశారు. అయితే ఈ క్రమంలో ఏదైతే ఫంగల్ తుఫాన్ ప్రభావం వల్ల చాలా వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా వాతావరణం బాగుండేది. ఒక్కసారిగా ఈరోజు పూర్తిగా మనం చూసుకుంటే మిట్ట మధ్యాహ్నం సమయం ఇది. ఇప్పుడు కూడా చీకటి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నవి. ఈ క్రమంలో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కొంచెం చర్యలు తీసుకోవాలి. అయితే మనం చూసుకుంటే ఇక్కడ చాలా వరకు కూడా దెబ్బలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ దెబ్బల మీద తార్పాలతో కట్టు కూడా కొంత రైతులు చేయవలసిన పనులు రైతులు చేస్తున్నప్పుడు కూడా తుఫాను ప్రభావం ఏమైనా తీవ్రంగా ఉంటే మాత్రం జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుందని మాత్రం రైతులు అయితే అంచనా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నిరంజన్తో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.